ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నమ్మదగిన దేవ, చాలిన ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ కృప, నీ కాపుదల, నీ క్షమ మా పైన మీరు కుమ్మరించిన విధానం బట్టి వందనాలు. 2023లో ప్రభు 6వ మాసములో మరి 8వ దినాన ప్రభు ఈ సాయంకాలం వేళలో మరి నీ సన్నిధికి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. ఈ కూడికాది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి పాట పాడుకున్నాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా.
హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. కొన్ని నిమిషములు వాక్యాన్ని ధ్యానిస్తాం. 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను మనం చదువుతూ ధ్యానిద్దాం. మాసిదోనియా సంఘము 7 లక్షణాలు. ఆ లక్షణాల గురించి మనం ఈరోజు ఆ సంఘములో జరిగిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రజలు మరి విశ్వాసులు బహు శ్రమలను వారు మరి పరీక్షింపబడ్డారు. శ్రమల ద్వారా మరి అత్యధికముగా సంతోషించారు, శ్రమలు అనుభవించారు, అత్యధికముగా సంతోషించారు. నిరుపేదలు వాళ్ళు. ఎలాంటి వారు? నిరుపేదలు. వారి దాతృత్వ మనస్సు అంటే వారి దానము చేసే మనస్సు బహు గొప్పది. సంఘము పట్ల వారి యొక్క మనస్సు చాలా గొప్పది. వారి యొక్క సామర్థ్యము మరి కంటే ఎక్కువగా వారు దేవుని సేవకు, పరిచర్యకు విస్తారమైన కానుకలిచ్చారు. వారి దాతృత్వమైన గొప్ప మనస్సు వాళ్ళది. కలిగిన దాంతో మరి సాధ్యము కంటే కూడా వారు ఇవ్వాల్సిన దానికంటే కూడా అధికంగా ఎక్కువగా దేవుని పరిచర్లో వారు ఇచ్చినట్టుగా చూస్తారు. అంత గొప్పగా ఆ సంఘములో మొదటిగా వారు పరీక్షింపబడిరి. ఆ సంఘములో వారికి పరీక్షలు మొదలైనవి. మరి ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ 8వ వచనం, 8వ అధ్యాయం మొదటి వచనము నుంచి, సహోదరులారా మాకేదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క కృపను గురించి వారు మనకు తెలియజేస్తున్నారు. ఆయన కృప ఎలాంటిది? ఆ సంఘములో మకేదోనియా అనే సంఘము, మాసిదోనియా సంఘము. అయితే ఇక్కడ వారి యొక్క దేవుని కృపను గురించిన ఆ వివరణ అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మరి మనకు తెలుపుతున్నారు. వారు రాసి ఆ విస్తారమైన కృప ఆ మాసిదోనియా సంఘములో ఏ విధంగా దినదినము అభివృద్ధి చెందింది. ఒకసారి వచ్చింది కాదది. ఆ సంఘములో అనేకమైన శ్రమలు, ఆ సంఘంలో అనేకమైన కష్టాలు, వాటిని అన్నిటినీ దాటుతూ వారు అత్యధికముగా సంతోషించిన రోజులు వచ్చాయి. మరి వాళ్ళంతా కూడా నిరుపేదలుగా ఉన్నవారు. వారి యొక్క దాతృత్వమైన మనస్సు గొప్పది. వారి మరి అనుకున్న దానికంటే ఎక్కువగా వారు పరిచర్లో ఇవ్వటం మొదలుపెట్టారు. మరి ఆ సంఘము గురించి 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. బహుశ్రమలు. ఈరోజు శ్రమలు రాకూడదు బ్రదర్. నేను క్రైస్తవ మతము పుచ్చుకుంటా, లేదా క్రైస్తవ మతము నేను వస్తా, క్రీస్తును వెంబడిస్తా, నాకంటూ శ్రమలు రాకూడదు, నాకు అప్పులు ఉండకూడదు, అనారోగ్యం రాకూడదు, అలాంటి వాగ్దానం ఇస్తే నేను వస్తా. శ్రమలు అనేదే నాకు ఉండకూడదు, కష్టాలు అనేదే నాకు ఉండకూడదు. నాకు నా ఇంటికి ఎప్పుడు సంతోషం, ఎప్పుడు సమాధానం, ఆనందముతో ఉండాలి అనుకుంటాను. క్రైస్తవుల దాంట్లో సంతోషం పక్కన పెట్టండి. మొదట వచ్చిందంటే శ్రమలే. మొదట శ్రమల నుంచే నువ్వు ముందుకు వెళ్తావు. దాంట్లో పరీక్షించబడతావు,
పరిశోధించబడతావు. దాంట్లో నువ్వు తట్టుకుంటావా, నిలబడతావా లేదా పరీక్షిస్తాడు ప్రభు. శ్రమలే రాకూడదంటే ఎట్లా, కష్టాలే రాకూడదంటే ఎట్లా, అనారోగ్యం రాకూడదంటే ఎట్లా, నేను ప్రభువుని నమ్ముకున్నాను ఇవి ఏవి కూడా నా దరిదాపులు ఉండకూడదంటే ఎట్లా. ఇది అన్యులకు వస్తుంది, క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకు వస్తుంది, ఇంకా అనేకమైన వారికి కూడా ఇవన్నీ సంభవిస్తూనే ఉంటాయి. వీటిని ఏ విధంగా జయించాలి? ఆ మసిదోనియా సంఘములో వారు ఏ విధంగా ప్రభు సన్నిధిలో కృప పొందుకున్నారు, వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు, వారు ఏ విధంగా దేవునికి అత్యధికమైన నిరుపేదలైన వారు వారు హృదయాన్ని తెరిచి బహుగా మరి వారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చారు. ఎందుకు ఈ విధంగా? సంఘములో మొదట వారు పరిశోధించబడ్డారు. ఇక్కడ పరీక్షింపబడగా మరి దేంట్లో ఏలయనగా బహుశ్రమలు, ఆ శ్రమలు రావాలి. అప్పుడైతేనే దానికి నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డగా నిలబడగలుగుతావు, తట్టుకోగలుగుతావు. శ్రమలకు ఉపయోగించే ప్రార్థన శక్తిని వాడుకుంటావు. ఎంత మంచి బంగారమైనా ఆ హౌస్లో దగ్గరికి వెళ్లాల్సిందే. దాన్ని కరగదీసి దాని తగిన రీతిలో మలుస్తాడు. శ్రమలు అనేది క్రైస్తవునికి అతి ప్రాముఖ్యం. వాటి ద్వారానే క్రీస్తు దగ్గరికి వెళితే ఆయన నిన్ను మలుస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను రూపుదిద్దుతాడు. ఆయన నిన్ను మరి చక్కగా ఆకర్షణీయమైన పాత్రగా నిలబెడతాడు. నాకు శ్రమలే వద్దంటే ఎలా, నా కష్టాలే వద్దంటే ఎలా? వాటిలో నువ్వు గెలిచి నిలబడితేనే కదా క్రీస్తుకు నమ్మకమైన బిడ్డగా నువ్వు ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని నీ మీదికి శ్రమలు వచ్చినా నువ్వు గట్టిగా నిలబడగలుగుతావు. అది రావాల్సిందే. అక్కడ మసిదోనియా సంఘములో వారికి వచ్చాయి బహుశ్రమలు. చూడండి అక్కడ, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. దేవునికి స్తోత్రం. అంటే శ్రమల వెంబడి సంతోషం అనేది వస్తూ ఉంటుందట. తాత్కాలికమైన శ్రమలేవి నిరంతరం ఉండేటివి కాదు. సంవత్సరాల తరబడి ఉండే శ్రమలు కావు. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా మన జీవితంలో ఉబికిపడే సంతోషం వస్తుంది. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే అనేకులకు తెలియజేస్తూ ఉంటాం నీలో ఉన్న సంతోషం. మరి వారు చూడండి, వారు దేవుని కృపను గురించిన మీకు తెలియజేస్తున్నాము. చాలా జాగ్రత్తగా వారు అనుభవించారు, దాన్ని చూశారు, చూసింది నమ్మి విశ్వసించారు, విశ్వసించింది మనతో చెప్తున్నారు. అందుకే అత్యధికముగా సంతోషించారు. శ్రమలు కొంతకాలమే, శ్రమలు కొన్ని సంవత్సరాలే. అది జీవితకాలం ఎల్లకాలం మనతో ఉండేవి కావు. అనారోగ్యం ఎప్పుడు మనతో ఉండేది కాదు. దానికంటూ స్వస్థత దినం ఉంది, దానికంటూ స్వస్థపరచు దేవుడు ఉన్నాడు. అది తుడుచుకొని పోయే శ్రమ, తుడుచుకొని పోయే అనారోగ్యం మీ ముందున్న నేను. ఒకవైపు ఒకనాడు కరోనా వైరస్, ఒకప్పుడు టీబీ వ్యాధి, ఒకనాడు భయంకరమైన షుగర్తో ముక్కులో భయంకరమైన గడ్డలు, ఇంకా చనిపోతాడు అని ఎన్నో మార్లు పలుమార్లు లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి మరి దేవుని మహా కృప, ఒకసారి లంగ్స్, ఒకసారి మరి లివర్, ఎన్ని ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం, షుగర్, బీపీ. షుగర్ అయితే లెక్కకు లేకుండా వెళ్ళిపోవడం, 600, 500. ఎంత భయంకరమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో వచ్చినప్పుడు బయటికి వెళ్ళామా? ఒక్కసారి దేవుని మీద విశ్వాసం వచ్చామంటే అది ఏదైనా ఎటువంటి అయినా వ్యాధి రాని బాగు చేయువాడు ఆయన ఉన్నాడు, స్వస్థపరచువాడు ఆయన. ఒకటే మాట అడిగినాం, ఇన్ని వ్యాధులు సంభవిస్తుంటే నా ప్రభువా ఇంకా నీ సేవ చాలు అనుకుంటే మమ్మల్ని తీసుకెళ్ళండి. లేదు,
నీ సేవ పరిచర్య ఇంకా కొనసాగాలంటే మమ్మల్ని స్వస్థపరచండి. పదే ఈ ప్రార్థన తప్ప వేరే ప్రార్థన చేయలేదు. ఇంకా చాలు, నువ్వు రా అంటే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను. లేదు ఇంకా నేను నా వలన పరిచర్య జరగాలి అనుకుంటే మీరు నన్ను స్వస్థపరచండి. టీబీ వ్యాధిలో స్వస్థపరచాడు, హార్ట్ ప్రాబ్లం స్వస్థపరిచాడు, లివర్ ప్రాబ్లం స్వస్థపరిచాడు, లంగ్స్ ప్రాబ్లం స్వస్థపరిచాడు, బీపీ షుగర్ కంట్రోల్ ఉంచాడు, మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, భయంకరమైన పరిస్థితి. ఇన్ని వ్యాధులతో ఉన్నప్పుడు కూడా దేవుని మహాకృప. ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, సాయంకాల వేళలో ప్రభు సేవలో పాలు పంపులు పొందుతున్నాను, ఎవరైనా ఎక్కడైనా పిలిస్తే వెళ్తున్నాను, మరి వారితో ప్రభు ప్రేమను పంచుతున్నాను. ఈ రీతిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. 2007 నుంచి ఈ యొక్క ప్రయాణం ప్రభులో కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనకంజ వేయలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బహుభయంకరమైన అపవాది చేత శోధింపబడింది. దేవుడు చేస్తున్న కార్యమా, అపవాది చేస్తున్న కార్యమా అనేది మేము తెలియలేకుండా అపవాది గుప్పిట్లో పడిపోయి సంఘాన్ని నాశనం చేసుకున్నాం. ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ఆ తర్వాత కరోనా వైరస్ సంఘాన్ని దూరపరిచింది. దేనికి భయపడలేదు. ప్రభు సన్నిధిలో అడిగాం, ప్రభు ఏ విధంగా మా పరిచర్య తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు ఫేస్బుక్ లైవ్ ప్రభు మాకు ముందుంచాడు. సంఘము లేకపోయినా, సహవాసులు లేకపోయినా, అయా నీకున్న ఫేస్బుక్ లో నువ్వు వాక్యాన్ని ప్రకటించు, బోధించు. ఈ వాక్యం అయితే ప్రపంచం అంతా కూడా వెళుతుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడో నలుమూలలా వినేవాళ్ళు వింటారు. ఈ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అంతేకాదు నా ప్రియ దేవుని బిడ్డలారా, వాట్సాప్ ద్వారా ఈ పరిచర్యను కొనసాగిస్తున్నా. చాలా మంది అనుకుంటున్నారు ఎంతో డబ్బు వస్తుందని. డబ్బుకు దాసోహమైన సువార్త చేయట్లేదు. ఎవరు ఇంతవరకు 2000 మరి ఈ కరోనా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి నేటి వరకు 3 years కంప్లీట్ గా 3 years ఎవరితో ఒక నయా పైసా మేము పొందుకోలేదు. ఈ పరిచర్యలో ఇదిగో బ్రదర్ అని పంపించిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. ఈ దేవుని మీద ఆధారపడి క్రీస్తుకి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ లైవ్ ఫేస్బుక్ ద్వారా స్వార్థను ప్రకటిస్తున్నాం. ఇంట్లో పిల్లలు వేసుకున్నారు నెట్ ఎందుకు వృధా, నేను కూడా వాడుకుంటా, పరిచర్యకు వాడుకుంటాను అని ఆ నెట్ని ఈ విధంగా ప్రతి గంట రోజు దేవుని సన్నిధిలో గడపాలని నాతో పాటు అనేకులు ఈ లైవ్ లో పాలు పొందుతూ ఉంటారు. అందుకే వారి యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పంపుతూ ఉంటారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందుకే శ్రమలు వస్తాయి. మసిదోనియా సంఘములో శ్రమలు వచ్చాయి. 7 లక్షణాలకు వారు నిలబడ్డారు. అందుకే వారు ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలు. వారు ఎలాంటి వారంటమ్మా? నిరుపేదలు. ఈరోజు నిరుపేదం అనటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి వారికి తగ్గట్టుగా అంతో ఇంతో ఉన్నవారే నిరుపేదలు. కటికమైన ఆ గుడిసెలో ఉండేవారు కాదు. ఈ రోజుల్లో అంతో ఇంతో కాస్త మెరుగుపడిన వాళ్ళే. కానీ ఆ రోజు మసిదోనియా సంఘంలో నిరుపేదలు. వారికి ఇల్లు లేవు, బట్టలు సరిగా లేవు, వారికి భూములు చేసుకోవాలి, పండించుకోవాలి, తినాలి. కటిక నిరుపేదలు. మరి ఆ వాక్యం సెలవిస్తుంది, వారు నిరుపేదలై వారి దాసత్వం బహు గొప్పదిగా విస్తరించారు. చాలా గొప్పది మనస్సు. వారు నిరుపేదలే కానీ వారి మనస్సు చాలా గొప్పదిగా. మరి అంతేకాదు, ఈ కృప విషయంలోనూ వారి శుద్ధుల కోరికైన పరిచర్యలోనూ పాలు పొందు విషయంలోనూ మనస్ఫూర్తిగా
మమ్మలను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలది కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్న అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వారు నిర్పేదలే, కానీ వారికి ఇవ్వాలనుకున్నది కూడా ఎలా ఇచ్చారంటే వాళ్ళు మనస్ఫూర్తిగా. మనము వేడుకొనుచు వారు తాము సామర్థ్యము కొలిది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుని పరిచర్లో ఆ నిరుపేదలైన వారు వాడపడ్డారు. ఈరోజు చక్కటి ఉద్యోగం చేసుకుంటున్నాం, మహానగరంలో జీవిస్తున్నాం, నిరుపేదలుగా ఏం లేవు. అంతో ఇంతో దేవుడిచ్చిన కృపకై, బలముకై, శక్తికై పనిచేస్తూ నిరుపేద కంటే కూడా ఉన్నతంగా ఉన్న నీవు అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవటం ఆయన పరిచర్యలో నువ్వు వాడబడుతున్నావా? నీ ధనము వాడబడుతుందా? దేవుడు నీకు అనుగ్రహించిన స్వాస్థ్యము వాడబడుతుందా? వారైతే అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా, సామర్థ్యము కంటే ఎక్కువగా తమ అంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాము అంటున్నారు పౌలు గారు. వారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప తక్కువ ఒక్కరు కూడా ఇవ్వలేరు. దానికి మేమే సాక్షులము పౌలు గారు చెప్తున్నారు. ఎక్కడ ఇది? మాసిదోనియా సంఘంలో జరుగుతున్న విషయం. ప్రియ నా దేవుని బిడ్డ, వారిలో ఎంత గొప్ప మనస్సు! పరీక్షించబడ్డారు, పరిశోధించబడ్డారు. దేవుని చేత వారు మరి ప్రభువునకు మరి వారు ఇవ్వాల్సింది అంతకంటే కూడా ఎక్కువ ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవుని చిత్తమును గ్రహించిన వారుగా ఉన్నారు. పరిచర్యలో దేవుని చిత్తాన్ని గ్రహించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆ దృష్టాన్ని చూస్తూ ఉన్నాం. గాను తమంటే తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 5వ వచనం, ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమకును తామే అప్పగించుకొని వారు దేవుని పరిచర్యకు ఇవ్వడమే కాకుండా వారంతకు వారే దేవునికి సరెండర్ అయిపోయారు. దేవునికి స్తోత్రము కలుగును కాక. వారు మనస్సుతో ప్రభువునకు తమ్మును తామే అప్పగించుకొని దేవునికి సాక్షులుగా ఉండటానికి పాపపు విషయములో విడిచిపెట్టి నిష్కలంకమైన భక్తి వారు పొందుకొని దేవునికి కానుకలుగా ఇచ్చటం, దేవుని సన్నిధిలో గడపటం, వారు తమలో తమంటే తామే దేవునికి అప్పగించుకున్నారు. ప్రభువా, ఇక నుంచి మా జీవితం మీకే అంకితం అని తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. ఇంతగా చేదురని మేము అనుకోనలేదంటాడు పౌలు గారు. వారు ఇంత చేస్తారని మేము ఎప్పుడూ భావించలేదు, అనుకోలేదు. వారు అంతగా చేశారు. మాసిదోనియా సంఘములో ఉన్నవారు దేవుని విశ్వాసాన్ని, శ్రమలను లెక్క చేయలేదు, వారి కష్టాలను లెక్క చేయలేదు. నిరుపేదలు, కటిక పేదలు, వారు ఇవ్వటంలో గొప్పవారు. ప్రభువులో మరి తమ్మును తాము అప్పగించుకుంటూ కూడా నమ్మకమైన పాత్రను వహించారు. మేము ఇంత చేస్తారని, ఇంత దగ్గరవుతారని, ఇంత సాక్షార్థమైన జీవితాన్ని కలిగి జీవిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేము అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కావున తీర్పు ఈ కృపను ఎలాగూ పరిపూర్ణమో మొదలు పెట్టునో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతన్ని వేడుకొంటిమి. మరి మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయములో మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనమే చూసుకోవాలి. తప్పిపోతున్నామా, వదిలిపోతున్నామా, ఏ విధంగా అయినా. అందుకే అక్కడ చెప్తున్నాడు చాలా జాగ్రత్త. మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును,
ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమయందును ఎలా అభివృద్ధి పొందుతున్నారు, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందాలని చూచుకొనుడి. పౌలు గారు ఎంత చక్కగా మసిదోనియాలో ఉన్న సంఘమును హెచ్చరిస్తున్నారు. ఈ లైవ్ ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ విశ్వాసం ఎలా ఉన్నది, ఉపదేశములో మీ జ్ఞానం ఎలా ఉన్నది, సమస్త జాగ్రత్త యందు మీకు కలిగిన ఆ ప్రేమ యందు ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారు. దినదినము నూతన బలము, దినదినము నూతన శక్తి, దినదినం దేవుని చేత నింపబడిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన శక్తి ద్వారా, ప్రేమ ద్వారా, విశ్వాసము ద్వారా మీ అభివృద్ధి ఉందా? దినదినము పరీక్షించుకోండి, మీరే తెలుసుకునండి. పౌలు గారు మసిదోనియా సంఘానికి తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా బేతేలు క్రీస్తు సంఘ లైవ్ ద్వారా ఎలా ఉంది మీ విశ్వాసం, ఎలా ఉంది మీ ఉపదేశం, ఎలా ఉంది మీ జ్ఞానం, ఎలా ఉంది తగు జాగ్రత్తలు, ఎలా ఉంది మీ ప్రేమ, మరి ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో చూసుకొని అలాగే ప్రతిదినం నూతనమైన నవీనమైన స్వభావం కలిగి ఉద్భవిస్తూ ఉన్నారా? ఆత్మ ద్వారా నింపబడుతున్నారా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు పరిపూర్ణులు అవుతున్నారా? దినదినం నూతనమైన ప్రేమను కలిగి చూసుకోండి మిమ్మల్ని మీరే. మరి అలాగ అభివృద్ధి పొందుతున్నారో లేదో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్టు చూసుకోండి. దేవుని కృప ద్వారా చెప్పగలగాలి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఉన్నతంగా ఉన్న బ్రదర్, దేవుని మహా ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఈరోజు ఈ బలమైన సాధనంగా నేను ఉన్నాను బ్రదర్. నువ్వు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతావు? అభివృద్ధిలో నీకే తెలిసిపోతుంది. దేవునికి సమీపంగా ఉంటే అభివృద్ధి ఎక్కడ ఆగదు. నీ అభివృద్ధి నీ మీదనే దేవుడు ఇస్తూనే ఉంటాడు. అభివృద్ధి ఆగటానికి వీలు లేదు. ఒకరి ఆశీర్వాదం ఒకరికి లేదు. ఎవరి ఆశీర్వాదాలు వాళ్ళకి. నీవు దేవునికి, దేవుడు నీకు జరిగిన దాంట్లో నీ ఆశీర్వాదాలు నీకే, నీ అభివృద్ధి నీకే, నీ ఎదుగుదల నీకే. ఎవరు ఆటంకులేయటానికి వీలు లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో. విశ్వాసములోను, ప్రేమలోను, జ్ఞానములోను, ఉపదేశములోను నువ్వు జాగ్రత్త కలిగి దినదినము అభివృద్ధి పొందుతున్నావా లేదా? నీ బిడ్డలతో కలిసి, నీ కుటుంబంతో కలిసి నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకున్నావా లేదా పరీక్షించుకో ఒక్కసారి. అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి అంతేకాదు 8వ వచనం చూడమ్మా, జ్ఞాన పరిపూర్ణంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తలను మీకు చూపుటలేదు, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోనమని. అందుకే అంటున్నా, మిమ్మల్ని మీరే, మీ ప్రేమ ఇతరుల గురించి పోలిక వద్దు. ఇతరులను పోల్చి మీరు చూసుకోవాల్సిన పని లేదు. మీ ప్రేమ మీలోనే దేవుని సన్నిధిలో ఎలా ఉన్నది? విశ్వాసములోను, ఉపదేశములోను, ప్రేమలోను, ఇంకేంటి జాగ్రత్త వహిస్తున్నారా? మిమ్మల్ని మీరే. ఇతరులతో నేను పోలబట్టలేదు, ఇతరులతో మరి పరీక్షించట్లేదు. అందుకే అక్కడ అంటున్న మాట ఏమంటున్నాడు? ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించమనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ప్రేమ గొప్పది. తన ప్రాణాన్ని సమర్పించాడు. పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు లోకానికి పంపబడ్డాడు. ఆయన అపారమైన ప్రేమ. రక్తాన్ని కార్చిండు, కొరడాదెబ్బడు తిన్నాడు, అన్యాయమైన తీర్పుకు బలి అయ్యాడు. అందుకే మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదు కదా. అవును, ఎరుగుతాము. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆ దారిద్ర్యత ఆయన మీద వేసుకున్నాడు. అందుకో తెలుసా, ఈరోజు ఆయన పేరు పెట్టుకున్న నీవు ఉన్నతంగా కనపడాలని. ఆయన పేరు పెట్టుకున్న నువ్వు దారిద్ర్యతలో ఉండకూడదు. ఇంకా నువ్వు దారిద్ర్యంలో ఉన్నావంటే నీవు ఎక్కడో ఏదో పొరపాటు తప్పు జరుగుతుంది. నువ్వు తల ఎత్తుకోలేక నిలబడుతున్నావు. ఆయన నిన్ను తల ఎత్తుకుని వానిగా చేస్తాడు. తలలా చేస్తాడు కానీ తోకలా చేయడు. అందుకే ఆయన నీ దారిద్ర్యం, నా దారిద్ర్యం ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా,
నీవు ధనవంతుడవు కావాలని నేను ఆయన మన దారిద్ర్యమును ఆయన మీద వేసుకున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయన ధనవంతుడై ఉండి, ఏమండి, ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుని ఉన్నతమైన ఆ స్థానములో నిత్య నివాసములో పరిశుద్ధుడు మానక నిరంతరము దేవదూతల ద్వారా కొనియాడబడుతున్న ఆ మహిమ పట్టణములో ఉండాల్సిన కుమారుడు పంపబడ్డాడు. ధనవంతుడు అయినా, మరి ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దారిద్రుడయ్యాడు. ఎలాంటి పరిస్థితి? కల్వరి శిల్వలో వేలాడుతుంటే కనీసము ఆయన శరీరం మీద చిన్న గోసి తప్ప ఇంకా మరి ఏమీ లేదు. ఎంత దారిద్రత! దిగంబరిగా అయిపోయాడు. ఒక మాటగా చెప్పాలంటే వస్త్రహీనుడుగా అయిపోయాడు. దారిద్ర్యతను అనుభవించాడు. వాళ్ళంతా ఆ కొరడా దెబ్బలే, వాళ్ళంతా రక్తమే, ముళ్ళ కిరీటము, భయంకరమైన గాయాలు, రకరకాలైన కొరడా దెబ్బలు. మరి ఆయన బట్టలు లేకుండా దిగంబరిగా నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. అంతగా చెప్పాలంటే అంత దారిద్ర్యత ఆయన దారిచ్చాడు. కేవలం నీకు విడుదల ఇవ్వడానికి, నాకు విడుదల. తన పేరు పెట్టుకున్నవాడు ధనవంతుడు కావాలని, తన పేరు పెట్టుకుని ఆయన మార్గంలో నడిచేవాడు దారిద్ర్యతలో ఉండకూడదని, వారు నిత్య నరకములోనికి వెళ్ళకూడదని, ఉన్నతమైన తన రాజ్యంలో వారసులుగా ఉండాలని ఆయన మనల్ని ధనవంతులుగా చేశాడు. లోకరీతిగా ఎందుకు లేని వారుగా ఉండవచ్చు, నిరుపేదలుగా ఉండవచ్చు, లోకరీతిగా ఆస్తి అంతస్తు లేకపోవచ్చు. ఆత్మలో నువ్వు ధనవంతుడు. దారిద్ర్యతను అనుభవించాడు లాజరు. పూటకు కూడా ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. ధనవంతుని వాకిటి ముందల పడి ఉన్నాడు దారిద్ర్యతతో. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. కానీ లాజరుకు ఒక అద్భుతమైన ఛాన్స్. దేవదూతలే వచ్చి తనను తీసుకుని వెళ్ళారు. అదే ధనవంతుడుగా రోజుకొక పూటకొక పూట ఆహారం తింటూ, బట్టలు, వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు, వాడు వెళ్తుండగా వస్తుండగా అనేకులు వాడిని వెంబడించారు. అలాంటి వాడు నిద్రించాడు. ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకాగ్నికి. దారిద్ర్యతలో ధనవంతుడిగా అంటే బాగా డబ్బున్నవాడే ధనవంతుడు అనుకోకండి. నీ ఆత్మలో నువ్వు ధనవంతుడు, పరిశుద్ధాత్మలో నువ్వు ధనవంతుడు, దేవునిలో నువ్వు ధనవంతుడు. లోకంలో ఉన్నాయా లేవా ఇవన్నీ తాత్కాలికమైన లోకంలో వచ్చాం. ఇవన్నింటిలో ఏది కూడా ఒకటి మనం తీసుకెళ్ళగా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. దాంట్లో ఒక సూది అయినను కూడా మనం పట్టుకొని వెళ్ళలేము. కాబట్టి దానివైపు ధనవంతుడుగా ఎంచకండి, దానివైపు చూడకండి. ఆ ధనవంతుడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ధనం కాదు ఇక్కడ. మన దారిద్ర్యం నిత్య నరకాగ్నికి పోయాల్సిన మనల్ని ఆయన నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి చేశాడు. ఆ ధనానికి వారసులుగా చేశాడు. అందుకే ఇక్కడ ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడు ఆయను. ఇందును గురించిన నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరములు కిందటే ఈ కార్యములు చేయటలేదు కాని గాక చేయతల పెట్టుటయందు కూడా మొదటి వారనై ఉండిన మీకు అది చెప్పుచున్నాను. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసుతో మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్ణ అగునట్టు మీరు ఆ కార్యములను ఇప్పుడు నెరవేర్చుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగా ఆ మసిదోనియా సంఘములు జరిగిన సంఘటన. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు ఆ సంఘానికి బోధిస్తూనే ఉన్నారు. తగు జాగ్రత్త విషయములో వారు నిరుపేదలే కానీ ఆత్మీయులు బహుబలమైన వారు, ఆత్మీయులు అధికమైన ఆశీర్వాదం పొందుకున్నవారు. చూసారా, అలా బలవంతులుగా చేశాడు పౌలు గారు. ఈరోజు వాక్యం అంటున్నా, ప్రియ నా దేవుని బిడ్డ, మీరు కూడా అలాగే బలమైన వారులుగా ఉండాలని, ప్రేమలోనూ విశ్వాసములోనూ మరి
మీరు పట్టుదల కలిగి మరి ఉపదేశములో జ్ఞానములో ఉన్నతంగా ఎదగాలని కోరుతూ మరి మై కొరకే నా కొరకే తను దారిద్ర్యతను అనుభవించాడు. ఆత్మలో మనం ధనవంతులుగా ఉండాలని, పరలోక పట్టణానికి వారసులుగా వెళ్ళాలని ఆయన కోరిక. నిర్ణయం నీ చేతులు. చెప్పవలసిన బాధ్యత మాది, వివరించాల్సిన బాధ్యత మాది. మాకు దేవుడు అప్పచెప్పాడు. నిర్ణయం నీ చేతులు. మీరు నిలబడితే ఉన్నతమైన పట్టణానికి వారసులు అవుతారు, లేదంటే నిత్య నరకానికి వెళ్తారు. మీ చేతుల్లోనే దేవుడు మీలోనే ఉంచాడు. దానికి మీరే సాక్షి. దేవుని మాటలకు ఆత్మ చెప్పిన మాటలు చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణ ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి వందనాలు. మసిదోనియా సంఘములో 7 అద్భుతాలు. నిరుపేదలే, ఇచ్చుటలో బలమైన వారు, విశ్వాసములో తమ్మున కంటే ఇంకా ఉన్నతమారులు లేరన్నట్టుగా అత్యధికమైన విశ్వాసము కలిగి, ఆసక్తి కలిగిన, అంతగా చెప్పాలంటే ఆసక్తి కలిగిన విశ్వాసులు ఆత్మతో నింపబడిన దానిని లోపర్చుకొని వారికి తగిన దానికంటే కూడా ఎక్కువగా నీ పరిచర్యకు ఇచ్చి అతి నమ్మకమైన దాంట్లో వారసులుగా నిలబడ్డారు. అతి పరిచర్యలో నడిపించబడిన అపొస్తలుడైన పౌలు గారు తీసుకున్న జాగ్రత్త బహు గొప్పది. అదే బేతేలు క్రీస్తు సంఘ లైవ్ ద్వారా వాక్యాన్ని ఉంటున్న నా ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా అలాంటి విశ్వాసమే కలిగి ప్రభువాని సన్నిధిలో ఉండుటకు సహాయాన్ని కృపను దయచేయండి. విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, సమస్త జాగ్రత్తలు కలిగి ప్రేమయందు ఎడతెగక దినదినము అభివృద్ధి పొందుకొని ఉన్నతమైన ఇంకనూ అభివృద్ధి కలిగి జీవించే కృప విశ్వాసం విస్తరింప చేయగలరని ప్రార్థిస్తున్నాను. బేతేలు క్రీస్తు సంఘ కుటుంబ పక్షాన విస్తరించారు ప్రభువా. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఈ విశ్వాసులను, వారి కుటుంబాలను మీరు కాపాడండి. నీ కృపలో ఆదరించండి. నీ కృపకు ఉన్నతమైన స్థానాన్ని పొందుకునడం సహాయాన్ని దయచేయండి. ఇచ్చుటలో, పరిచర్యలో ముందుగా నిలబడే స్థితిని దయచేయండి. తండ్రి గారి ఆత్మకు శాంతి సమాధానం, తల్లి గారిని దీవించండి, నెమ్మదిని దయచేయండి. కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఓదార్పును బట్టి వందనాలు. అదే రీతిగా భారతీయ బెనహార్ బ్రదర్ అనుగ్రహించిన కుమార్తె అల్లుడు కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. పురుషోత్తం బ్రదర్ ప్రభా తన ఆత్మకు శాంతి సమాధానము, తన సతీమణిని ఓదార్చండి. నీ ఓదార్పే బిడకు కావాలి ప్రభా. బిడ్డను ఓదార్చండి. రామకృష్ణ తన సతీమణి బిడ్డలను దీవించండి. నరేంద్ర బ్రదర్, రవి బ్రదర్ వారి కుటుంబాలను, ఆసాఫ్, అమర్, సుశీల కుటుంబాలను, అదే రీతిగా మరి రోమన్ ప్రకాష్ బ్రదర్ కుటుంబాన్ని, రూస్ సాగర్, వెంకటలక్ష్మి, కె ప్రసాద్ కుటుంబాలను, అంజలి రెడ్డి, అనిల్ రెడ్డి, జయపాల్ రెడ్డి వారి కుటుంబాలను ప్రభు, బాలలక్ష్మిని, శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. ముషిరాబాద్లో ఉంటున్న రాజు బ్రదర్, రవి బ్రదర్ కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నా. అదే రీతిగా పద్మశిష్టు కుటుంబానికే, రాధా కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. తన భర్త మార్పు, తన కుటుంబం మార్పులోనికి వచ్చేందుకు సహాయం దయచేయండి. ప్రియాంక కుటుంబం విషయంలో ప్రార్థిస్తున్నా. ప్రియాంక జీవిత విషయంలో ప్రార్థిస్తున్నాం. కృపచ్చు మా ప్రభువా. అంతేకాకుండా మనోహర్ భారత్ అనుగ్రహించిన బిడ్డలను, రాజన్ కుటి తనకు అనుగ్రహించిన సతీమణి బిడ్డలను మా ప్రభువా, మరొకసారి ప్రభాకర్ సార్ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనమండను, మనమరాండను ప్రభు ఆయన కోరిక ద్వారా నీ కళలు, దర్శనాలు, మెలనను, స్వరము బిడ్డలను ఆకర్షితులోనికి నీ కళల ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారిలో గొప్ప మార్పును కలిగించమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు మా ప్రభా, మా యొక్క దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచం ఎక్కడైతే ఈ స్వార్థ విస్తరింప చేస్తున్న దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా రాబర్ట్ ఫ్రాన్స్, నిహేమియా బ్రదర్, సుమిత్, రొనాల్డ్ వెస్లీ, బెనోరాజ్ కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నారు. పరిచయల కొరకే ప్రార్థిస్తున్నారు. కృప చూపండి. మా రక్త సంబంధులు అందరూ సేవా పరిచయలు ఉన్నారు. అటు బిడ్డలను, వారి కుటుంబాలను మెండరుగా దీవించండి. మా మంగనూరు వంశంలో ఎందరైతే నీ సువార్త పనివారము కలిగి ఉన్నారు అటు బిడ్డలను 30, 60, 100 అంతలుగా
ప్రతిఫలము దయచి మా ప్రభా, ప్రత్యేకంగా మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వసంత్ కుమార్, విశ్వనాథ్, సుధాకర్ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అనులను వదనలకు బౌలను నిర్మించిన కుమారులను, కుమార్తెను, అల్లులను, కోడలను, మన్మరాలను దీవిస్తారు. బావమరుదులను, మరదలను వదనను బట్టి మీరు వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తె, అల్లులను, కోడలను, మనమరాలను దీవించి ఆశీర్వదించారు. ప్రత్యేకంగా లక్ష్మణ్కు ప్రభా స్వస్థత అనుగ్రహించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నీ కలలు దర్శనాలు మెలనైన స్వరం బిడ్డతో మాట్లాడుటకు సహాయం దయచేయండి. నాని పేరెంట్స్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావన అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. నాని డూపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుమార్తె సుసన్న సాత్విక జ్ఞానమందు, వయసునందు నీ అందున మనుషుల దైవం కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసే బిడ్డను అభిషేకించున్నాను. చిన్ననాటి నుంచే నీ క్రమశిక్షను బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాటిని దీవించి ఆరోగ్య బలము, శక్తిని దయచేస్తావు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవల బహుబలముగా వాడబడుటకు సహాయం దయచేయండి. ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా మంచి కేఎంపీలు వచ్చేటకు, ఈపీకే వచ్చేటకు సహాయం కొరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళుతున్న దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని, తెలుగుని దయచేయండి. దేశ సరిహద్దులో ఉంటున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభా, దేశంలో జరుగుతున్న అల్లర్లు, దేశంలో జరుగుతున్న యుద్ధాలను, దేశంలో జరుగుతున్న ప్రభా వర్షాలను, తుఫానులను, సీజన్లో వచ్చే వ్యాధులను, కరోనా వైరస్ తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అకాల వర్షాలు ఆపివేయ, అన్నదాతలకు పండించిన పంటను గిట్టుబాటు దొరుకులాగునా సహాయం దయచేయండి. గవర్నమెంట్ చక్కగా నిర్ణయాన్ని తీసుకుని వారి పట్ల తగు జాగ్రత్తలు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా పాలించే వారిని, కరణైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ దినములు, జన్మదిన జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పి, అరికాల నొప్పి, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి స్వస్థపరిచావు. ఇచ్చిన ఆరోగ్యం, ఉద్యోగంలో ఇటు సేవలను వాడుకొని మహిమ పొందుతున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించగలను. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.